దండలే పుట్టినాయుడు గారు, దండలయ్యా. ఏంట్రా రాయమల్లు రాజమల్లు ఇట్లా వచ్చారేంటి? అయ్యా, తరతరాల సంది మా ఫ్యామిలీలో ఉన్న గొల్లెన్ సప్పులు మీకు తెలియంది కాదు. ఏ సమస్య వచ్చినా మీ తాతలు మీ నాయనలు ఇప్పుడు మీరే కదనయ్యా మా సమస్యకు సొల్యూషన్ చెప్పేది. సరే సోదాపి సమస్య ఏంటో చెప్పండి. ఆనే ఉన్నదయ్యా అసలు గొల్లెన్ సప్పుడు. రై పెద్ద దగ్గరకు వచ్చి నీళ్ళు నవ్వుకుంటా చూస్తానవేంద్రా చెప్పు. అయ్యా పుట్టరాయుడు గారు, మా నాయన పోతా పోతా సంపాదించిన ఆస్తితో పాటు శివరాగరికైనా దొరుకున్నటువంటి డ్రాయలు తుడుచుకున్న దస్తీలు సుతం సమానంగా పంచేయండి. ఇదంతా మీకు తెలియని ముచ్చట కాదు సార్. మంచిదేగా, ఇద్దరికి సమానంగా పంచిపోయారు. ఇందులో సమస్య ఏముంది? అయ్యా, మా వంశ పారంపర్యంగా మేము మెగా 9 టీవీలో ధమాకా వార్తలను చదువుతున్న సంగతి మీకు ఎరికే కదయ్యా. అయితే ఆ వార్తలను మా ఇద్దరికి సమానంగా పంచకుండా ఒక్కడికే వచ్చిండయ్యా. ఇది తప్పే. ప్రతిరోజు ఈడొక్కడే కూర్చొని స్టూడియోలో ధమాకా వార్తలు చదువుతున్నాడు. ఆ మాటకొస్తే ఆయన రక్తం మందుకు పుట్టిన కొడుకుగా వానికి ఎంత హక్కున్నదో నాకు అంతే హక్కున్నది కదయ్యా. అన్నీ సమానంగా వంచి ఈ ధమాకా వార్తలలో నాకు మోసం చేసిండు. ఈ ధమాకా వార్తలే చదవనప్పుడు నేను అసలు బతికేందుకు, బిల్డింగ్లు ఎందుకు, బులరాలు ఎందుకు, ఆ మణికొండల కోకాపేటలో ఉన్న ప్యాలెస్లు ఎందుకు అయ్యా, ఎందుకు? తండ్రికి ఇద్దరు కొడుకులు సమానమే. రాజమల్లు, ధమాకా వార్తల్లో నీకంత ఏదే హక్కు ఉందో తమ్ముడిగా రాయమల్లు కూడా అంతే హక్కు ఉంది. స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా ధమాకా వార్తలు ఇద్దరు కలిసి దుమ్ము దులిపేయండి. ఇదే ఈ పొట్టి రాయుడు తీర్పు. అయ్యా మీరు దేవుడయ్యా. అన్నదమ్ముల పంచాయతీ ఎట్లా ధమాకా వార్తలను వంచుకోవాలో తెలియని మాకు మంచి ఐడియా ఇచ్చింది సార్. అరే పారా, మన ఎపిసోడ్కు టైం అయిపోయింది. ధమాకా దుమ్ము దులిపే వార్తలతో రెచ్చిపోదాం పారా. స్పెషల్ పొలిటికల్ సెటర్ ప్రోగ్రామ్ ధమాకా న్యూస్ దుమ్ము దులుపుడే. ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మన మెగా 9 టీవీలో.